హంటింగ్ జెసికా బ్రూక్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 5 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే ఒక చిన్న ఫైట్ తో స్టార్ట్ చేస్తారు. ఆ ఫైట్ అయితే మరీ అంత గొప్పగా ఏం లేదు, నార్మల్ గా ఓకేలా అనిపించింది. సరే దీన్ని పక్కన పెడదాం. మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు మామ, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మన హీరోయిన్ ని అండ్ తన కూతుర్ని చంపేద్దామని చూస్తా ఉంటారు కొంతమంది. మన హీరోయిన్ ఏంటంటే సర్వైవ్ అవుతా ఉంటది వాళ్ళని తప్పించుకుంటూ. ఇంకా మూవీ మొత్తం ఏంట్రా అంటే ఇదే ఉంటది. ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తారు మామ స్టోరీని అయితే. స్టోరీ అంటే గుర్తొచ్చింది, మూవీలో ఏంటంటే గ్యాంగ్స్టర్లు, డీలర్స్ వీళ్ళందరూ ఎక్కువ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మూవీలో ఫైట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే మూవీలో ఫైట్స్ ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. మూవీలో ఏదో కొట్టుకుందామని ట్రై చేస్తా ఉంటారు కానీ అవైతే మనకైతే అంత థ్రిల్ గా అనిపించవు. అసలు లిటరల్లీ చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ లో ఒక 1 అవర్ గైస్ అసలు ఫైట్స్ ఏ ఉండవు. ఏదో మూవీ స్టార్టింగ్ లో ఒకటే ఫైట్ ఉంటుంది అంతే. స్టార్టింగ్ 1 అవర్ లో ఏంటంటే కిడ్నాప్, మోసాలు, తప్పించుకోవటం ఇదే ఉంటది. కాకపోతే ఏంట్రా అంటే మా అమ్మ చెప్పడం మర్చిపోయాను. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే కొంచెం పర్లేదు, నాకైతే కొంచెం బాగుంది అనిపించింది. నాకైతే కొంచెం వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్. స్టార్టింగ్ ఒక హాఫ్ లో వస్తుంది అది. మూవీ స్టార్టింగ్ ఒక 1 అవర్ లో ఆ ట్విస్ట్ తప్ప ఇంక నాకేం నచ్చలేదు. తప్పించుకోవడం అంటారు, కూతురు అంటారు, పోలీసులు అంటారు, చావు అంటారు, చంపుకుందాం అంటారు, అదంటారు ఇదంటారు, కానీ మనకైతే ఇది ఏవి వర్కౌట్ అవ్వవు. సరే సెకండ్ హాఫ్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవైతే మరీ అంత గొప్పగా ఉండవు. ఏదో కొట్టుకుంటున్నాం అంటారు కానీ నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలేదు మామ. మనకైతే ఒక థ్రిల్ అనిపించదు. వీళ్ళు కొట్టుకుంటున్నారా, చంపుకుంటున్నారా, ఇది కదరా ఫైట్ రా అంటే మనకు అనిపించదు అలాగా. ఏదో ఆఫ్రికన్ పవర్ చూపిస్తాము అది ఇది అంటారు కానీ నాకైతే ఆ ఫైట్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు మామ. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక హాఫ్ లో కొంచెం బాగుంటది. అక్కడ స్టోరీ కావచ్చు, అక్కడ ఎమోషన్ కావచ్చు, కొంచెం బాగుంటాయి గైస్. నాకైతే లైట్ గా వర్కౌట్ అయింది అంతే. మెయిన్లీ ఏంటంటే మూవీలో మేకప్ ఆర్టిస్ట్ మామ, అతనైతే చాలా అంటే చాలా బాగా వర్క్ చేశాడు ఈ మూవీకి. మూవీలో మేకప్స్ మామ చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని సీన్స్ లో ఏంటంటే మొహం మొత్తం బ్లడ్ ఉండి అలాగే అక్కడక్కడ చర్మాలు కాలిపోయి అలా చూపిస్తారనమాట. ఆ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మన హీరోయిన్ యాక్టింగ్ మామ లాస్ట్ హాఫ్ లో కొంచెం బాగుంటది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి గైస్. మరీ ఎంత అడల్ట్ గా ఉండవు, నార్మల్ గా ఉంటాయి అనమాట. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, నార్మల్ గానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే లాస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. స్టార్టింగ్ మొత్తం బోరు కొట్టినా పర్లేదు, లాస్ట్ హాఫ్ లో కొంచెం బాగుంటే చాలదా అనుకుంటే ట్రై చేయండి గైస్, ఇంకా మీ ఇష్టం. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.